అమ్మాజీ గారు, ప్రైజ్లాడమ్మ గారు, మీకు మీకు మీ నంబర్ కోసం ఎంతో ప్రయత్నం చేశాను, కష్టపడి దొరికింది. నా పేరు జాన్ బాబు అండి, గుంటూరు జిల్లా. అవునా? బాడీపేట. చెప్పండి. మీ సాక్ష్యం విన్నానమ్మా. అద్భుతంగా, మహా అద్భుతంగా చెప్పారు మీరు సాక్ష్యం. అయితే మీరు అన్యులుగా ఉన్నప్పుడు మీకు ఏ దేవుడు సహాయం చెయ్యలేదు అని విన్నాను. చాలా బాధాకరమైన విషయం అయింది. చాలా మంచి విషయం చెప్పారు మీరు. మీరు అనుకోకుండా బావిలో దూకడానికి ప్రయత్నం చేశారు, ఈ టార్చర్లు, ఈ బాధలు పడలేక. ప్రయత్నం కాదండి, పడిపోయాను. బావిలో పడిపోయారా? పడిపోయాను, నల్లైపోయాను, గర్భిణీ. అదేంటి రామా రామా అంటూ భాష తిరిగానని చెప్పేసి అన్నారు కదండి. చుట్టూ తిరిగి బావిలోకి దూకాను. 45 నిమిషాలు బావిలో ఉన్నాను. దూకి మీ పడిపోయాను అంటున్నారు, దూకేనా అంటారు. పడిపోవడం అంటే యాక్సిడెంటల్ గా, దూకడం అంటే పర్సనల్ గా. లేదండి, పర్సనల్ గానే దూకేశారు. దూకేస్తాను, రామారామాన్ని లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శుక్రవారం అంటే ఏంటో తెలియదు నాకు అప్పుడు. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అమ్మా. అది మీరు రామారామ అంటూ దూకినప్పుడు కింద నేను మిమ్మల్ని తగిలేపింది రాముడా యేసా అని మీరు ఎలా కనిపెట్టారు? ఆయన నాతో మాట్లాడారు కదా, నేను చేస్తాను. ఇప్పుడు నాకు మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు రామ రామ అనుకుంటూ రామజపం చేసుకుంటూ కిందకి దూకారు. అవును. ఇది ఓకేనా? పైకి లేపినప్పుడు ఆ చేతులే మీకు కనిపించి ఆ చేతుల్లోనే మీరు ఉన్నారు. స్వరం వినిపించింది కదా. స్వరం అంటే అదే రాముడిదా ఉండొచ్చు. ముదిని వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, నేనే ఏసు అన్నాడు. వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అన్నాడు. ఒక బావిలో పడిపోయినప్పుడు ఆయన స్వరం మీరు విన్నారుగా, నేను వినలేదు కదా వినడానికి. అవునండి. మీరు చెప్పింది నేను వినాలి, అంతేగాని ఆయన చెప్పింది నేను వినలేదు కదా. అవునండి. అయితే అందుకని నాకు డౌట్, నాకు ఏమడిగానంటే బావిలో పడిపోయినప్పుడు రామ అంటూ పడిపోయారు. ఆ రాముడే వచ్చి మిమ్మల్ని లేపాడేమో అనేసి అనుకున్నాను అందులో ఆ సాక్ష్యంలో. అవునా? అయితే వాక్యంలో ఉంది కదా, ఏమనంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడను నేనే, సొంత ఎత్తుకున్న వాడను నేనే వాక్యంలో ఉంది. అయితే అదే వాక్యంలో ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, నేను తప్పిపోయిన ఇజ్రాయెల్ వద్దకే వచ్చింది కానీ నీతిమంతులను పిలవాలని పాపాత్మలను పిలవచ్చింది అన్నారు కదా, మీరు పాపం చేశారనా? మరి పాపమే కదా. చిన్నప్పటి నుంచి ఇంకా దేవుడంటే దూషణ, దేవుడంటే పెట్టడం అవన్నీ పాపమే కదా. మీరు ఇజ్రాయెల్ లో పుట్టారా? ఇజ్రాయెల్ కాదు, భారతదేశంలో పుట్టారుగా. ఇజ్రాయెల్ గొర్రెల వద్దకు వచ్చారు. అవును. ఇజ్రాయెల్ గొర్రెల వద్దకు వచ్చిన వాడు మిమ్మల్ని కాపాడటానికి వచ్చారా అని చెప్పేసి ఇప్పుడు సాక్ష్యం చెప్పాము అంటే, మా వాక్యానుసారం చెప్తున్నా కూడా ఆ వాక్యం మనకేం చెప్తున్నా అనేది కూడా మనం గమనించుకోవాలి. నేను ఒక పాస్టర్ గా ఉన్నాను. నేను పాస్టర్ గా ఉండి నేను ఎంతో మంది 420 మందికి నేను సువార్త ప్రకటిస్తా ఉంటాను. సంఘస్థు 420 మంది దాకా ఉన్నారు. అయితే మీరు చెప్పేది ఇజ్రాయేలులో నశించు గొర్రెల యొద్దకే వచ్చాను కానీ నీ యొద్దకు రాలేదని ఎవరితో చెప్పాడు ప్రభు? నీతిమంతులను పిలవ రాలేదని చెప్పేసి నీ ఐగుప్తు వాళ్ళకి చెప్పారు. అవును, నీతిమంతులను పిలవ రాలేదు, ఇజ్రాయేలు నశించి వారి యొద్దకే వచ్చానని కనాను క్రీస్తు అన్నాడు. ఆయన ఇప్పుడు కుమార్తె దెయ్యం పట్టిందని ఆయన యొద్దకు వచ్చి కనికరించమని ఏడుస్తూ ఉంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ మాట వాడాడు. ఆయన ఉదాహరణగా వాడాడు. అంతేగాని రక్షించడానికి రాలేదా? ఎవడు నీతిమంతుడు? నీతిమంతుడు ఎవరే? పాపంతో జన్మతః పాపులం. మనం జన్మతః పాపులం. తల్లి గర్భంలోనే ప్రకారం జన్మతః పాపం ఉండదమ్మా. జన్మతః పాపం అనేది పొరపాటున కూడా ఉండదు. ఎందుకంటే జన్మతః బైబిల్లో ఎక్కడుంది? మీ దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, మీ చాలా మంది ఇదే మనం పరువు తీసేస్తాం, మనమే పరువు తీసేసుకుంటున్నాం.
అది ఎక్కడో వేదాలలో వేదాలలో చెప్తాను. వేదాలలో ఉన్నటువంటి వాక్యాలు పట్టుకొచ్చి అది శ్లోకాలు పట్టుకొచ్చి బైబిల్లో ఉందని చెప్పి ఎలా చెప్తారు మీరు? అసలు అంటున్నారు సర్వపాప పరిహారార్థం అది ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉంది? అది ఎవరు తెలిసారు? ఆ యాగం ఎవరెవరు? ఆ యాగం ఎవరు చేశారు? వాళ్ళ హిందువులు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుని వేదాల్లో ఉంది, వాళ్ళు చేసుకుంటారు. అక్కడ మన యేసు గారు ఎందుకున్నారు? హిందువులు చేసుకున్నారు అని కాదు. ఆ వేదము, ఆ శ్లోకము ఎవరిని చూసి రాయబడ్డది? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షం అంటే రక్తం అంటే ఏంటి? సంస్కృతంలో రక్తం అంటారు దాన్ని. రక్తాన్ని సంస్కృతంలో రక్తం అంటారా? రక్తం రక్తం అనేది తెలుగు భాష. రక్త సంస్కృతం యాగం చేసింది ఋషులు. యాగం చేసేది ఋషులు. వాళ్ళు చేసినటువంటి ఏదైతే పాప పరిహారార్థం రక్త ప్రోక్షం ఆవశ్యకం అన్నారే తప్ప యేసు గారి రక్తం ప్రవశ్యకం అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. మీరు ఎందుకు విను విను రక్తం ఎలా సిందించాడు? ఇప్పుడు మేక ఉంది. నా మాట నువ్వు అబద్ధం విన్నావు. నువ్వు అబద్ధం చెప్తే నీ వయసుకి నువ్వు అబద్ధం చెప్పకూడదు. నేను నువ్వు అబద్ధం చెప్తున్నావా? నువ్వు ఇప్పుడు నువ్వు రక్తాన్ని సిందించాడు అన్నావు. రక్తం ఎలా సిందించాడు అని చెప్పు నాకు ముందు. రక్తం సిందించడం అంటే ఎదుటి వాళ్ళు నరికితే అది బలి. ఎదుటి వాళ్ళు నరికితే అది బలి. ప్రాణం ఎందుకు పెట్టాడు? ఎవరి కోసం పెట్టాడు ప్రాణం? ఎక్కడుంది? నేను పాపుల కోసం ప్రాణం పెడతాను ఎక్కడ చూపించి బైబిల్లో మొత్తం చూపించి ఎక్కడుంది? పాపుల కోసం నేను వచ్చాను, రక్షించవచ్చింది అన్నాడు. కాకపోతే దేనికోసం వచ్చాడు? పాపం రక్షించేవాడు గొర్రెల్ని బర్రెల్ని ఎందుకు ఏవా రాత్రి బదులు మొత్తం కూడా నువ్వు ఒక మానభంగం చేస్తే ఒక గొర్రెని బలి ఇవ్వమని చెప్పి పొట్టేలు బలి ఇవ్వమని చెప్పి ఎందుకు అడిగాడు? అది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటుంది. ఉంది కరెక్టే, ఉంది కరెక్టే. అటువంటిప్పుడు ఏసు ఎవరు చంపింది? ఎవరు? రోమా సైనికులు చంపారు. మరి రోమా సైనికులు చంపింది దేనికి చంపాడు? ఇప్పుడు ఈయన మరణం కోసం మత విభేదాలు ఉన్నట్టు బైబిల్ లేదా? మత విభేదాలు ఉన్నట్టు బైబిల్లో ఉంటే బైబిల్లో ఉందా లేదా? లేదు. ఎందుకంటే నేను పాస్టర్ కాబట్టి నేను చెప్తున్నా. నేను ఆ వాక్యం చూపించుకుంటావా? అపోస్తలుల కార్యం 28 చదువుకో బాగా. నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ఫోన్ పెట్టి. దొంగ సాక్షి చెప్పడం సాక్ష్యం టైం ఉంది నీకు. దొంగ సాక్షి తలకాయ పట్టుకుని నీ యేసు పైకి లేపే అదే 2 కాళ్ళు పట్టు తలకాయ గోడకే దిగుతామని అనుకుంటావు. నంజమ్మంట ఎవరు చెప్తావు? నంజమ్మని నువ్వు అబద్ధాలు ఏం చెప్తావు నువ్వు? ముసలముండ కాడి మొండ నువ్వు. రాముడు ద్వేషిస్తావు నువ్వు. రాముడు తప్పు అంటావు మొండ నువ్వు. బేవర్స్ నేను నంజా రాదే నంజా చూపిస్తా నీకు. నీ బోకు నంజాని ముసలి నంజా నీ ముసలి పువ్వు దేంగా నంజాని ఏమనుకుంటున్నావు నువ్వు? బేవర్స్ నంజా అబద్ధాలు నంజమ్మండా సిగ్గు సరలేని నంజా మాట్లాడితే ఎంతసేపు రాముడు మా హిందువులు మొట్ట కూడా నంజాలు వచ్చి సిగ్గులే నంజా బేవర్స్ నంజా. ఉన్నావు తెచ్చావా నంజా? హలో హలో చచ్చిపోయింది. మళ్ళీ కలప నంచికి అడిగిన సమాధానం చెప్పదు నంచిది. దొంగ శాస్త్రం మీకు రెస్పాన్స్ మేము ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మొట్ట కూడా వెళ్ళి నంచారు కానీ మొట్ట కూడా నీ అమ్మని దెంగ బేవర్స్ నంచారు కానీ బాచి పుక్కుల దొంగ సాక్ష్యం కూడా నీ అమ్మని దెంగ మొట్ట నంచారు కానీ ఎందుకు దొంగ సాక్ష్యం చెప్తారా? నంచారుక ఎవరు చెప్తారు? నీ అమ్మ పుక్కుల నా మొట్ట నంచారుక ఎవరు నా బాసం చేసేది నంచారు కదా మీరు? ఉన్నావు సచ్చావు నంచారుక?